జ్ఞాపకం చేసుకోండి. భయముతో నువ్వు ఎన్నాళ్ళు బ్రతుకుతావు, నువ్వు భయముతో ఎన్నేళ్ళు జీవిస్తావు, నువ్వు ఎన్నేళ్ళు నువ్వు కృంగిపోతావు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దమరి అనే స్త్రీ ఏదెన్సక పట్టణంలో బ్రతుకుతుంటే ఈమె ఆ పట్టణం అంతా కూడా విగ్రహారంతో నింపబడుతున్న ఈమె మరి ఆ పట్టణ ప్రజలు ఎదుట ధైర్యం కలిగి ఈమె జీవించగలుగుదా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈమె ఆ పట్టణంలో ఈమె దేవుని అంగీకరించి అసలు బ్రతకగలుగుదా? అసలు ఆ ప్రజలందరూ కూడా ఈమెను ఏం చేయగలుగుతారు? ఆ ప్రజలందరూ కూడా ఈమెను చంపేయచ్చేమో, ఆ ప్రజలందరూ కూడా ఈమెను బ్రతకనివ్వకుండా చేయొచ్చేమో. అయితే ఈమె ఏం చేసిందంటే యేసుక్రీస్తు యొక్క మాటల్లో ఆ యొక్క సత్యాన్ని గ్రహించి సర్వము ప్రభు అనుకుని యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించటము నేర్చుకుంది. ప్రియులారా, అందరూ రెండు గుంపులు వెళ్ళిపోయిన కానీ ఒక గుంపు మాత్రము పౌలు గారు చెప్తున్న యొక్క మాటలకి అంగీకరించి ఉండటం ఎంత ధన్యకరమైనదండి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ఒక సేవకుడికైనా, ఒక భర్తకైనా, ఒక భార్యకైనా సహకారంగా ఉండటము, నేను నీకు ఉంటాను, నీ తోడుగా నీ ఉంటాను అని చెప్పటము ఎంత అరుదుగా ఉంటుందండి ఆ మాట. నిజంగాను ఒక దైవ సేవకుడిగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు, సంఘ విశ్వాసిగా దైవ సేవకుడు నువ్వు ప్రకటించు, మేము మీకు అండగా ఉంటాము, మీకు మాదిరిగా ఉంటాము, నువ్వు ధైర్యంగా సువార్త అందించు, మేము మీకు సహాయం చేస్తామని అంటే కనుక ఈరోజు దైవ సేవకులు ఎంత ధైర్యంగా దేవునికి సువార్తను అందించడానికి ముందుకు వస్తారండి. అసలు సేవకుడినే కించపరిచేటట్టుగాను, దేవునికి సువార్తను అందిస్తుంటే ఆటంకపరిచేటట్టుగా వ్యక్తులు ఉన్న సమాజంలో దేవునికి సువార్తను నిర్మూలంగా ప్రకటిస్తున్నటువంటి దైవ సేవకుల ద్వారా చెప్పబడిన మాటల్ని ఎంతవరకు నువ్వు అంగీకరిస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. రాబోయే దినాల్లో ఇలాంటి సువార్త మనకు అందకపోవచ్చు, రాబోయే దినాల్లో బైబిల్ గ్రంథం మనకి చేతులు ఉండకపోవచ్చు, రాబోయే దినాల్లో దేవునికి మాటలు అరుదుగా దొరకపోవచ్చు. కానీ ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, అందిన సువార్తను మనం భద్రపరచుకోవడము ఎంతో అరుదని దైవలేఖనం మనకి సెలవిస్తుంది. ఈ దమరి ఏదెన్సక పట్టణంలో బ్రతుకుతుంటే ఈమె విగ్రహారాధనతో పూజించబడుతున్న యొక్క పట్టణం అంతా కూడా పౌలు గారు ప్రకటిస్తున్నప్పుడు రెండు గుంపులు వెళ్ళిపోయినా కానీ ఒక గుంపులు ఈమె ఉన్నదంటే దేవుని యొక్క మాటలపైన ఎంత ఇష్టపడింది ఈమె ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు అంగీకరిస్తే నాకు లాభం ఏంటని పేతురు గారు అడిగినట్టుగా, మేమంతా కూడా విడిచిపెట్టాము, మాకు ప్రయోజనం ఏంటని అడిగినట్టుగా ఈరోజు నువ్వు ప్రశ్నిస్తున్నావా? లేకపోతే నీ దేవుడు నా దేవుడు అన్నట్టుగా రూతు గారు చెప్పినట్టుగా నువ్వు తెలియజేస్తున్నావు?